ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మావయ్య, ఏంటి పిచ్చి పని? కూతురింట్లో కనబడకపోతే పరువు పోతదని పురుగుల మందు తాగాలనుకున్నావా గోవిందు? లేదమ్మా, శివపార్వతిని ఇల్లు వదిలి వెళ్ళిపోమని నేను చెప్పాను. నువ్వు కన్నది ఆడపిల్లనేరా, నేను పెంచింది పరువునే. తప్పు చేశావు. చచ్చిపోవాలి అనుకున్న వాణ్ణి నువ్వు చంపేసినా నేనేమనుకోనన్నయ్యా. రేయ్ బాలి, పోతూ అయ్యా. శివ ఇంట్లో లేదన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఇటేపు ఎవరో రాకూడదు. అట్టగనయ్యా, మేం చూసుకుంటాం. నా పరువు పోయింది, మా కుటుంబ ప్రతిష్ట నాశనం అయిపోయిండది, నా పరువు సర్వనాశనం అయిపోయిండది, నా మర్యాద మంట కలిసిపోయిండది. ఈ విషయం గురించి జనాభా తప్పుగా అనుకుంటా ఉంటారు. ఒక్కగానొక్క మనవరాలి పెళ్లి చెయ్యలేకపోయిండారని జనాలు చాలా చెడ్డగా మాట్లాడుకుంటా ఉండారా. ఏంట్రా అమ్మ ఇంకా రావట్లేదండి నాన్న. అంత అందంగా రెడీ అవుతుందా? ఒకసారి చూసొస్తాను. బాబు, ఎక్కడికి? నా కాబోయే భార్య దగ్గరికి వెళ్తున్నాను. అమ్మాయి గారు గుడికెళ్ళారు బాబు. గుడికా? అవును బాబు, గుడికే. నేను వచ్చిన ప్రతిసారి గుడికి వెళ్తుంది. అసలు ఆ గుడి సంగతి ఏంటో తేల్చాలి. దాని శవమైనా తీసుకొచ్చి దంచిన పసుపు చెంపలకి పూసి కన్నె ముత్తైదువుగా కాటికైనా పంపిస్తాను, కానీ అస్సలు వదిలిపెట్ట. అత్త, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరమే లేదు. గోవింద్ మావయ్య, పిచ్చి నిర్ణయాలేం తీసుకోవద్దు. శివ ఎంతో దూరం వెళ్ళుండదు. తనని నేను తీసుకొస్తాను. అప్పటి వరకు ఈ విషయాన్ని గుట్టుగానే ఉంచండి. జాగ్రత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.